హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతవి వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం రాత్రిపూట చెట్ల కింద ఎందుకు పడుకోకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం. పగటిపూట చెట్ల కింద పడుకోవచ్చు, కానీ రాత్రిపూట చెట్ల కింద పడుకోకూడదు. దానికి కారణం, మనం పీల్చే గాలిలో ప్రాణవాయువు అనగా ఆక్సిజన్ ఖచ్చితంగా ఉండాలి. అది మనకు చాలా అవసరం. ప్రాణవాయువు లేని గాలి ఎంత ఉన్నా మనకు పనికిరాదు. చెట్లు కూడా మనలాగే గాలి పీల్చుకుంటాయి. అయితే అవి పగటిపూట ప్రాణవాయువును వదిలిపెడతాయి. దానివల్ల మనకు ఎంతో లాభం. అవే చెట్లు రాత్రిపూట చెడుగాలిని వదిలిపెడతాయి. ఆ చెడుగాలిలో ఎక్కువగా బొగ్గు పులుసు అనగా కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. దీనికి గల కారణం, చెట్లు మరియు మొక్కలు పగటిపూట సూర్యకాంతిని, గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియను జరిపి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. కానీ రాత్రిపూట సూర్యకాంతి లేనందువలన అవి కిరణజన్య సంయోగక్రియ జరపలేక కార్బన్ డయాక్సైడ్నే వదులుతాయి. అందువలన రాత్రిపూట చెట్ల కింద నిద్రించినట్లయితే మనం విడిచే గాలిలోనూ కార్బన్ డయాక్సైడే ఉంటుంది. అలాగే చెట్లు విడిచే గాలిలోనే కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. దీని వలన శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, రాత్రిపూట చెట్ల కింద నిద్రించవద్దని. ఇది అసలైన కారణం. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.